రక్తంలో పాలు పంపులు పొందబోయే ముందు గత దినాలలో ఎక్కడ మన ప్రభువుని ఇతరులు మనవలని బట్టి ఆయన నామమును దూషించడానికి కారణమై ఉన్నామో దేవునికి తెలుసు. యేసయ్యకు అన్నీ తెలుసు. అందుకని ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా ఆ పరిశుద్ధమైనటువంటి శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందాలంటే మనము కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులముగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు గత దినాలలో మనందరి జీవితాలలో మనము చేసినటువంటి ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి ప్రతి పాపమును కూడా దేవునికి మురుగై ఉండదు కనుక యేసయ్య తన వాక్యము ద్వారా మనతో మాట్లాడనయ్యున్నాడు. రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి లేవియా కాండము 26వ అధ్యాయము 12వ వాక్యం, పేజీ నంబరు 105, పాత నిబంధన గ్రంథములో పేజీ నంబర్ 104, 105, 26వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనందరము కలిసి చదువుకుందాం. అందరూ నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. అలాగనే 2వ వాక్యము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, క్షమించండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం, పేజీ నంబరు 161, క్రొత్త నిబంధన గ్రంథము. అందరము కలిసి 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతది గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవై ఉన్నటువంటి మా పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు. ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతములకు పాత్రుడవై ఉన్నటువంటి నిన్ను ఆరాధన వర్తమానం ద్వారా మేమందరము కలిసి నిన్ను ఆరాధించుకునే భాగ్యమునిచ్చినందుకు నీకు స్తోత్రాలు. తిరిగి నాయనా, నీ పరిశుద్ధమైన శరీరములో రక్తములో పాలు పంపులు పొందబోచుండగా గత దినాలన్నిటిలో కూడా మేము ఎక్కడ నీ మార్గమును తప్పిపోయి నీ గాయములను రేపి నిన్ను దుఃఖపరిచాము. దేవా, మా హృదయాంతర్యములను ఎరిగినటువంటి గొప్ప దేవుడా, అయ్యా, నీకు విరోధమైన ప్రతి పాపమును మా జీవితాలలో నుండి, మా హృదయాలలో నుండి నీ వాక్యపు వెలుగులో ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యమైనటువంటి రీతిలో నీ పరిశుద్ధమైన శరీరములో రక్తములో పాలు పంపులు పొందుటకు మాకు సహాయము చేయి నిమిత్తమై మమ్మల్ని దర్శించి నీ ఆత్మతో నింపి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నిలువని దాసుడు, బలహీనుడు, చేతగాని వాడు, నీ దాసుని నీ ఆత్మతో నింపి నీ శిరోచాకుల వరకు చేసుకొని నీ దాసునిలో మీరు నాతో మాతో మాట్లాడుటకు నీ నోటి పాత్రగా వాడుకొని రావలసిన ప్రతి బిడ్డలు కూడా నీ సన్నిధిని త్వరపెట్టుకొని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి
అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినాన లేవియా కాండము 12వ